ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏపీ, తమిళనాడులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి కలిగించడానికి 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు. ఇది 21వ విడత నిధుల విడుదల. నెల రోజుల వ్యవధిలో ఆయన ఏపీకి రాబోతుండడం ఇది రెండవసారి. కిందటి నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత మోదీ ఏపీకి వస్తారు, పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడే ఆయన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మహాసమాధి వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా జీవితం, బోధనలు, శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ స్మారక నాణాన్ని విడుదల చేస్తారు. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరిస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత ప్రధాని మోదీ తమిళనాడుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 1:30కు సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. ఈ సదస్సు సందర్భంగా రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరిస్తారు. వ్యవసాయాన్ని పునరుద్ధరింపజేయడానికి తీసుకుంటోన్న నిర్ణయాలపై ప్రసంగిస్తారు. అనంతరం పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేస్తారు. ఈ సమ్మిట్ లో కూడా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేటి నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ ను తమిళనాడు న్యాచురల్ ఫార్మింగ్ స్టేక్ హోల్డర్స్ ఫోరం నిర్వహిస్తోంది. సహజ సిద్ధ, పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. దేశ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం, నేచురల్ ఫార్మింగ్ ను రైతులకు లాభదాయకంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు. ఈ సదస్సులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం మార్కెట్ అనుసంధానాలపై దృష్టి సారిస్తారు. అలాగే సేంద్రియ ఇన్పుట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్, స్వదేశీ సాంకేతికలలో నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఏపీ నుంచి 50,000 మందికి పైగా రైతులు, సహజ వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, సేంద్రియ ఇన్పుట్ల సరఫరాదారులు, విక్రేతలు, ఇతర భాగస్వాములు పాల్గొంటారని అంచనా.